నేను ప్రెసెంట్ మసీద్ బండ ఏరియాలో ఉన్నాను. బర్త్డేలైనా ఫంక్షన్లైనా హాఫ్ కేజీ కేక్ నుంచి 100 కేజెస్ కేక్ దాకా చూస్తుంటాము. కానీ ఇప్పుడు నేనున్న ప్లేస్లో 3000 కేజెస్ కేక్ని ఇక్కడ ప్రిపేర్ చేసినారు. దాని ప్రిపరేషన్ ఎట్లుంది, ఎంతమంది కష్టపడ్డారు. సో హార్లీస్ CEO మనతో ఉన్నారు. అంటే దీనినంతా చూసుకుంటుంది సురేష్ గారు అంట. ఆయన అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం రండి. సో హాయ్ సార్. హాయ్ అమ్మా. ఇక్కడ నుంచి ఏం పేరు మీరు? నా పేరు సురేష్ నాయక్. నేను హార్లీస్ ఇండియా CEO. సో ఇది ఈరోజు రష్యన్ మెడవిక్ అని చెప్పేసి ఇది ప్రపంచంలోనే చాలా ప్రసిద్ధిగాంచిన కేక్ ఇది. సో ఈ కేక్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడానికి మేము అటెంప్ట్ చేస్తూ ఉన్నాం. ఒక మంచి కేక్ని అంటే కస్టమర్స్కి తీసుకొని వెళ్తే వాళ్ళు దాన్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు అనేది ఒక 4 years బ్యాక్ మేము హార్లీస్ స్టార్ట్ చేసినప్పుడు కేక్లో ఒక ఇన్నోవేటివ్ కేక్ అంటే స్పంజ్ బేస్డ్ కేక్ కాకుండా ఒక మంచి కుకీ బేస్డ్, హనీ బేస్డ్ అండ్ చీజ్ క్రీమ్, బటర్ లాంటి రిచ్ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఈస్ట్ లాంటి కెమికల్స్ లేకుండా తయారు చేసాము. దాని తర్వాత 4 yearsలో కస్టమర్స్ దీన్ని ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే టుడే హైదరాబాద్లో మేము ఒక 20 branches కాకుండా బెంగళూరు అండ్ బాంబేలో కూడా వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కేక్ కంపెనీ అయినామన్నమాట. సో ఈ కేక్ని కస్టమర్స్ని డెడికేట్ చేద్దామని, అలాగే ఈ కేక్ ఏదైతే హార్లీస్ బ్రాండ్ ఎంత పాపులర్ చేసిందో ఈ కేక్కి అదే ట్రిబ్యూట్ ఇద్దామని చెప్పేసి ఈ కేక్ తయారు చేద్దాం. అండ్ దీనికోసం ఎంతమంది వర్క్ చేశారు? ఎక్కడి నుంచి? మన తెలుగు వాళ్ళ లేదంటే ఫారెన్ కంట్రీస్ వాళ్ళ నుంచి వచ్చారు? దీనికోసం అని చెప్పేసి ఫారినర్స్, ఇండియన్స్ చాలామంది వర్క్ చేశారు. అలాగే 200 members స్టాఫ్ బెంగళూరు నుంచి, ముంబై నుంచి లాస్ట్ 3 days నుంచి ఈ కేక్ గురించి చాలా కష్టపడుతూ ఉన్నారు. సో ఈ కేక్ తయారు చేయడానికి 3 రోజుల నుంచి నిద్ర లేకుండా ఫైనలీ వాళ్ళ ఎఫర్ట్ ఇక్కడ చూపిస్తున్నారు. సో ఈ కేక్ తయారు చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే లాస్ట్ టైం ఈ కేక్ తయారు చేసిన వాళ్ళు దుబాయ్లో స్పిన్నిస్ సూపర్ మార్కెట్ అని వాళ్ళు 275 kgs మాత్రమే చేయగలిగారు అనమాట. సో మీరు దాన్ని బ్రేక్ చేద్దాము అనేసి 3000 kgs అంటే బ్రేక్ చేయడమే కాకుండా దాన్ని అంటే ఒక 10 బ్రేక్ చేసి మళ్ళీ ఇంకెవరు దాని గురించి అంటే ఆ రికార్డ్ బ్రేక్ చేయడానికి ఆలోచించకుండా ఇండియాని గ్లోబల్ మ్యాప్లో ఒక బేకింగ్ ఇండస్ట్రీలో కూడా బేకింగ్లో కూడా ఇండియాని ఒక పొజిషన్లో పెట్టాలనే ఒక ఉద్దేశంతో దీన్ని మేము 10 బ్రేక్ చేయడానికి టార్గెట్ చేసా ఉన్నాం. సో దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటిది? దీంట్లో పెట్టడానికి గల రీజన్ ఏంటిది? దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి హనీ, చీజ్ క్రీమ్, బటర్ అండ్ క్యారమెల్ అండ్ ఫ్రెష్ క్రీమ్. దీస్ ఆర్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఎలాంటి కేక్ మేకింగ్ అన్నా మొత్తం ప్రపంచంలో ఉన్న కేక్ మేకింగ్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కేక్ మేకింగ్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో ఈ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ కేక్ తయారు చేయబడుతుంది కాబట్టి దాన్ని మేము ఇక్కడ చాలా ఖర్చు అయినా సరే దాన్ని డిస్ప్లే చేసి మరీ చేయడం జరుగుతుంది. 3 days నుంచి కష్టపడుతున్నారు దీనికోసం. ఓన్లీ కేక్ ఎందుకు, వేరే ఏదైనా ఆలోచనతోటి పెట్టడానికి? అంటే యాక్చువల్లీ కేక్ ఎందుకంటే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కేక్ చాలా పాపులరు. సో అట్లాంటి కేక్లో మనం రికార్డ్ బ్రేక్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అంటే ఇంటర్నేషనల్లో డిఫరెంట్ కంట్రీస్, డెన్మార్క్, స్విట్జర్లాండ్, స్వీడన్ ప్లస్ లండన్ అండ్ ప్యారిస్లో ఇలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తూ ఉంటారనమాట. మేము ఎప్పుడైతే గిన్నెస్కి మేము ఇది బ్రేక్ చేస్తామంటారో వాళ్ళు లండన్ నుంచి వాళ్ళే నమ్మలేదు. మీరు ఇండియాలో దీన్ని బ్రేక్ చేస్తారంటే బ్రేక్ చేయడం కానీ దీన్ని 10 times బ్రేక్ చేద్దాం అనుకుంటున్నామంటే వాళ్ళు అసలు నమ్మలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అంటే ఇదంతా చూసి దే ఆర్ స్టిల్ అంటే సర్ప్రైజ్డ్. 3000 kgs కేక్ ప్రిపేర్ చేశారు, మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ గిన్నీస్ రికార్డ్ కూడా లేదు, వీఆర్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ రికార్డ్ బ్రేక్ చేద్దామనే స్టార్ట్ చేసాం కాబట్టి రికార్డ్ బ్రేక్ చేసాం. సో మాకేంటంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎవరైతే ఫుడ్ బిజినెస్లో వద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఓన్లీ ఇండియా రిలేటెడ్ ప్రోడక్ట్స్ని కాకుండా ఫ్యూచర్లో ఫారెన్ ప్రోడక్ట్స్లో కూడా మనము చాలా బాగా ముందుకెళ్ళొచ్చు, చాలా మంచి ప్రోడక్ట్స్ తయారు చేయొచ్చు అనేది ఆ ఉద్దేశంతో వాళ్ళు కూడా ఆలోచించి ముందుకు రాగలుగుతారు ఈ కేక్ ఇన్స్పిరేషన్ తోటి అని చెప్పేసి అదొక ఆలోచన కూడా మాకు, అంటే ఆ ఆలోచనతోటి కూడా ఈ కేక్ని ఇంత అద్భుతంగా మేము తయారు చేయడం జరిగింది.
Hello, my name is Rishi Nath. I am the official adjudicator for Guinness World Records, headquartered in London. I'm here to adjudicate the record attempt for the largest honey cake. Now, the record to beat is 273.018 kilograms, which is achieved by Spinneys in 2021 in United Arab Emirates. So we're looking at things progressing at a very steady rate right now. We have already crossed 1800 kilograms, which is very promising. In the next hour or so, the cake will be completed. So we will know exactly what it weighs and whether it qualifies as a new record for Guinness World Records. And yeah, so I'm hoping for the best outcome from this attempt. Thank you. ప్రౌడ్ ఆఫ్ హార్లెస్ అండ్ ఇక్కడికి రావడం రీజన్ ఏంటంటే హార్లెస్ వచ్చి మా మామది బేకరీ, హీస్ ద CEO ఆఫ్ ద హార్లెస్. హాఫ్ కేజీ టు 100 కేజెస్ దాకా చూసాం. ఇక్కడ 3000 కేజెస్ కేక్ని ప్రిపేర్ చేశారు. అది ఎంత టైం పట్టింది, ఎన్ని రోజులు పట్టింది, ఎంతమంది వర్క్ చేశారు, ఎప్పటి నుంచి సో కష్టపడుతున్నారు? ఇది 3 months ముందు వీళ్ళు డిసైడ్ అయ్యారు ఇలా చేద్దాము అనేసి. అండ్ 4 days నుంచి అయితే ఒక్కళ్ళు కూడా పండుగకుండా చాలా వర్క్ చేశారు. 4 days నుంచి 4 days నుంచి చేస్తున్నారు చాలా. అండ్ ఇది 2 o'clock స్టార్ట్ చేశారు చేయడానికి, ఇప్పుడు కంప్లీట్ అవుతుంది. అండ్ బయట కేక్స్కి ఇప్పుడున్న హార్లెస్ కేక్స్కి డిఫరెన్సెస్ ఏంటి? బయట కేక్స్లో మనం షుగర్ యూజ్ చేస్తాము అండ్ హార్లెస్లో ఓన్లీ జస్ట్ ప్యూర్ హనీ యూజ్ చేస్తాం మేము. బయట కేక్స్కి మనము బ్రెడ్ యూజ్ చేస్తాము, బట్ హార్లెస్లో మాత్రం మేము మన ఆల్మండ్ పౌడర్తోని బేస్ చేస్తాం. బ్రెడ్ లెక్క ఆల్మండ్ పౌడర్తో చేస్తాం మేము. అండ్ ఒక్క మాటలో చెప్పాలంటే మీ మామ గురించి, హార్లెస్ గురించి ఏం చెప్తారు? He's a very beautiful, responsible and very great personality. And I'm very proud of him and I respect him. సురేష్ గారు నాకు ఖాళీ సుధీర్ అనే ఫ్రెండ్ ద్వారా పరిచయం అన్నమాట. అండ్ మా ఇల్లు హార్లీస్ పక్కనే ఉంటుంది. నేను కానీ మా పిల్లలు కానీ చాలా తరచుగా హార్లీస్కి వెళ్తుంటాం. టుడే ఐఎమ్ సో హ్యాపీ. అంటే గిన్నీస్ రికార్డ్ అంటే ఇట్స్ గ్రేట్ హానర్. సో అందులో అంటే ఎంత డెడికేషన్ కానీ ఎంత హార్డ్ వర్క్ ఉంటే ఈ రేంజ్లో రీచ్ అవుతారు. సో నా హార్టీ కంగ్రాచులేషన్స్ టు సురేష్ నాయక్ గారు. ఇప్పుడు ఇక్కడ ఈ ఈవెంట్కి వచ్చారు కాబట్టి ఈవెంట్ గురించి మాట్లాడదాం. హార్లెస్ వాళ్ళు మీకు ఎలా తెలుసు, అంటే ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటిది? హార్లిస్ వచ్చేసి బర్ఫీ ఉంది కదా, తను చైల్డ్ ఆర్టిస్ట్ అమ్మాయి, తన వాళ్ళ మమ్మీ ఇన్స్టాలో నాకు తెలుసు అనమాట. సో ఆ అమ్మాయి నా సాంగ్స్కి రీల్స్ చేయడము అవన్నీ చేసింది. సో తన ప్రొఫైల్ చూసాను నేను. ప్రొఫైల్ చూడగానే నేను షాక్ అయ్యా, ఇదేంది అమ్మాయి మూవీస్లలో చేస్తుందా అది ఇదని చెప్పేసి చూస్తే నేను కొంచెం డీటెయిల్స్ కనుక్కున్నా. వాళ్ళు బంజారానంట. అమ్మ బాబోయ్ అనుకున్నా, బంజారా తర్వాత సీరియల్స్లలో చేస్తుంది. రీసెంట్గా దేవరా మూవీలో చేసింది, తర్వాత చాలా మూవీస్లలో చేస్తుంది. సో నాకు అట్లా కొంచెం బాగా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను నేను. ఓకే, మన కమ్యూనిటీ నుండి చాలామంది ఉన్నారు, అందులో బర్ఫీ ఉంది. సో సక్సెస్ అయినారు, ఇంకా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది. అవును, ఎట్లా అనిపిస్తుంది మీకు? అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. అసలు చాలా ప్రౌడ్, అసలు నాట్ ఏ జోక్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అంటే అసలు. సో కంగ్రాచులేషన్స్ వాళ్ళకి పల్లవి టీవీ తరఫున. సో చాలా ప్రౌడ్గా ఉందండి.